హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవైతే అర్జులండి. దాంతోటైతే మంచి చేపల పులుసు అండ్ రాగి సంగటి అయితే చేయబోతున్నాను. దానికోసము మనం ఒక కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్కటి వేసుకోవాలన్నమాట, 1 by 1. ఫస్ట్ వచ్చేసి ఒక 10 మెంతులు అండ్ కొన్ని ఆవాలు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఆనియన్స్ అండి. ఇవి 2 ఫుల్ బిగ్ ఆనియన్స్ వేసేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఒక 5 to 6 మీకు ఇష్టమైతేనే పచ్చిమిర్చి మధ్యలో నీట్గా ఘాటు పెట్టుకొని వేసేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ అనమాట. ఒక 5 అయితే రెబ్బలు వేసుకున్నాను. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఒక 3 టొమాటోస్ అనేటివి బిగ్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. ఇవి కాస్త బాగా మగ్గుతాయి. సో ఇవి మగ్గడం కోసము రాళ్ళుప్పు మాత్రమే ఉపయోగిస్తాను ప్రతిసారి కర్రీస్కి, చాలా బాగుంటుంది. ఇది కాస్త రాళ్ళుప్పు వేసేసుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. సో ఈ రెసిపీ అయితే మా అత్తమ్మ చేస్తుంది, నేనైతే కాదు. కర్రీ మోస్ట్లీ నేనైతే వేయిస్తున్నాను తప్పితే రాగి సంగటి కూడా మా అత్తయ్యే చేస్తుంది. దాటి నేను ఇంట్లో చేసిన ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఫిష్కి ఇంత కారం అయితే సరిపోతుంది. సో మీరు కారము ఉప్పు అవి మీకు ఎంతవరకు సరిపోతాయో అంతవరకు చూసుకొని వేసుకోండి. ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానపెట్టుకొని అందులో గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకున్నది అదైతే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ఏంటంటే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా వేరుగా ఉంటుంది, కాస్త గమనించుకొని చేసుకోండి దగ్గరే ఉండి మాడనీయకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్త కలుపుకునేసాం కదా, ఇందులో మామిడి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇది కాస్త మరగాలి, అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మరిగిపోతుంది. మరిగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఇవి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వీటిని బయట అర్జులు అండ్ బేట్సెలు కూడా అంటారు. సో ఇవైతే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కాస్త కలుపుకునేసేయాలి, అంటే మధ్యలో మనము గెంటి పెట్టుకునే దానికి కుదరదు, అది అయితే పాసిబుల్ అవ్వదు. 2 చేతులతోటి నీట్గా గిన్నె పట్టుకొని తిప్పుకోవడం మాత్రమే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్నామండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడుకుతుంది. దీన్ని సిమ్లో పెట్టేసుకుంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడమే. ఇందులో ఇంకేమీ యాడ్ చేయనక్కర్లేదు. సో మన చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది అర్జులు చేపలు. నెక్స్ట్ వచ్చేసి సంగటి కోసము బియ్యం అయితే ఎసురు పెట్టేసుకున్నాము. ఇవైతే నూకలు అంటారు, అంటే బియ్యంలో చిన్న ఉంటాయి కదా అవి అండి నూకలు అంటే. సో సంగటికి ఇది చాలా బాగుంటుంది. 1:1.5 అయితే తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్ ఆఫ్ రైస్కి మోస్ట్లీ 1.5 కప్ ఆఫ్ రాగి పిండి తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. పిండి ఎక్కువ ఉండాలి, రైస్ అనేది తక్కువ ఉంటే దాని టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలాగా అన్నము ఎసురు పెట్టుకొని ఉడికిపోయిందండి. మ్యాక్సిమం ఉడికిపోయాక ఇలాగా గంట ఒకటి ఇది పప్పు గుత్తి నేను పెట్టాను. సో పప్పు గుత్తి అలా పెట్టేసుకొని ఈ పౌడర్ ఏదైతే ఉందో అదంతా వేస్తామన్నమాట. సో కిందకి పౌడర్ అంతా వెళ్ళకుండా అలా వేసేసుకొని తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటే కొంచెం వాటర్ పైకి రావాలి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ అది వచ్చిన వెంటనే పక్కకు దించేసుకొని ఇలా కలుపుకోవాలి. అండ్ నెయ్యి అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే చుట్టూ అంటుకోకుండా బాగుంటుంది, స్మెల్ అండ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అండ్ ఈ రాగి పిండి వేసుకోకముందు అన్నం ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది సప్పగా ఉండకుండా నార్మల్ టేస్టీగా అయితే ఉంటుంది మామూలుగా తినేదానికి కూడా. ఇది బాగా కలుపుకున్నాక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా దించేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో అంతే అండి, ఇదైతే రెడీ అయిపోయింది. టేస్టీ చేపల కూర విత్ చేప ఫ్రై అండ్ రాగి సంగటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.